ఓం శ్రీ గణేశాయ నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. వేసవి కాలం వచ్చింది. పిల్లలందరికీ కూడా, యువతకి ప్రత్యేకంగా చాలా ఉపయోగపడే అంశము. అలాగే పెద్దలు కూడా కొంతమందికి తెలియదు, కానీ అందరూ కాదు. పురోహితులు పూజా సమయంలో సంకల్పం చెప్తూ ఉంటారు. ఆ సంకల్పంలో ఈ సంవత్సరం ఏమిటి అనే పేరు కూడా వస్తుంది. శ్రీ పరాభవనామ సంవత్సరే. మరి ఈ సంవత్సరాలు, మన తెలుగు సంవత్సరాలు ఎన్ని, అలాగే మన తెలుగు మాసాలు అనగా తెలుగు నెలలు ఎన్ని, వారాలు ఎలా పుట్టుకొచ్చాయి, ఈ అంశంలో మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఒక చిన్న జనరల్ నాలెడ్జ్ ఇది. కావున మీలో ఎంతమందికి మన తెలుగు సంవత్సరాలు ఎన్ని, తెలుగు మాసాలు ఎన్ని, వారాలు ఎన్ని, ఇవి తెలిస్తే కనుక కామెంట్లో తెలియజేయండి. తద్వారా 10 మంది తెలుసుకుంటారు. ఉపయోగపడే అంశము. వీడియో చివరి వరకు చూడండి. ప్రప్రథమంగా సనాతన బంధువులందరికీ, విప్రా టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈనాటి అంశంలో భాగంగా తెలుగు సంవత్సరాలు, తెలుగు మాసములు, వారాలు ఎలా పుట్టుకొచ్చాయి, ఈ అంశంలో తెలియజేస్తాను. ప్రప్రథమంగా ఎవరైతే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడితే కనుక 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసము పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మర్చిపోవద్దు. మనకు తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాలు. అందులో ఈ పేర్లన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా ప్రభవనామ సంవత్సరము, రెండవది విభవనామ సంవత్సరము, మూడవది శుక్లనామ సంవత్సరము, నాలుగవది ప్రమోదూతనామ సంవత్సరం, ఐదవది ప్రజోత్పత్తి నామ సంవత్సరం, ఆరవది ఆంగీరస నామ సంవత్సరం, ఏడవది శ్రీముఖనామ సంవత్సరం, ఎనిమిదవది భావనామ సంవత్సరం, తొమ్మిదవది యువనామ సంవత్సరం, 10వది ధాతనామ సంవత్సరం, 11వది ఈశ్వరనామ సంవత్సరం, 12వది బహుధాన్యనామ సంవత్సరం, 13వది ప్రమాధినామ సంవత్సరం, 14వది విక్రమనామ సంవత్సరం, 15వది వృషనామ సంవత్సరం, 16వది చిత్రభానునామ సంవత్సరం, 17వది స్వభానునామ సంవత్సరం, 18వది తారణనామ సంవత్సరం, 19వది పార్థివనామ సంవత్సరం, 20ది వ్యయనామ సంవత్సరం, 21ది సర్వజిత్ నామ సంవత్సరం, 22 సర్వధారీ నామ సంవత్సరం, 23 విరోధి నామ సంవత్సరం, 24 వికృతి నామ సంవత్సరం, 25 ఖరనామ సంవత్సరం, 26 నందననామ సంవత్సరం, 27 విజయనామ సంవత్సరం, 28 జయనామ సంవత్సరం, 29 మన్మథనామ సంవత్సరం, 30వది దుర్ముఖి నామ సంవత్సరం, 31వది హేవలంబినామ సంవత్సరం, 22 విలంబినామ సంవత్సరం, 33 వికారినామ సంవత్సరం, 34 శార్వారినామ సంవత్సరం, 35 ప్లవనామ సంవత్సరం, 36 శుభకృత్ నామ సంవత్సరం, 37 శోభకృత్ నామ సంవత్సరం, 38 క్రోధినామ సంవత్సరం, 39 విశ్వావసునామ సంవత్సరం, 40వది పరాభవనామ సంవత్సరం, 41 ప్లవంగనామ సంవత్సరం, 42 కీలకనామ సంవత్సరం, 43 సౌమ్యనామ సంవత్సరం, 44 సాధారణ నామ సంవత్సరం, 45 విరోధీకృత నామ సంవత్సరం, 46 పరిధావినామ సంవత్సరం, 47 ప్రమాధీచనామ సంవత్సరం, 48 ఆనందనామ సంవత్సరం, 49 రాక్షసనామ సంవత్సరం, 50వది నలనామ సంవత్సరం, 51 పింగళనామ సంవత్సరం, 52 కాళాయుక్తి నామ సంవత్సరం, 53 సిద్ధార్థి నామ సంవత్సరం, 54 రౌద్రనామ సంవత్సరం, 55 దుర్మతి నామ సంవత్సరం, 56 దుందుభి నామ సంవత్సరం, 57 రుధిరోధార్ఘినామ సంవత్సరం, 58 రక్తాక్షినామ సంవత్సరం, 59 క్రోధననామ సంవత్సరం, చివరిగా 60వ సంవత్సరం అక్షయ సంవత్సరం. ఇవండి మన తెలుగు సంవత్సరాల పేర్లు. కావున ఇప్పుడు నడుస్తున్న సంవత్సరం ఏమిటి? ఈ సంవత్సరము 26 నుంచి మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఇప్పుడు పరాభవనామ సంవత్సరం నడుస్తుంది. 26 నుండి వచ్చే ఉగాది వరకు కూడా ఇప్పుడు పరాభవనామ సంవత్సరం అనగా ఇది 40వ సంవత్సరం అని అర్థం. కావున
తర్వాత విషయానికి వచ్చేసరికి మాసాలు మనకు జనవరి, ఫిబ్రవరి ఇలా ఆంగ్ల మాసాలు ఎలాగైతే ఉన్నాయో తెలుగులో కూడా మాసాలు ఉన్నాయి. అది ఏ విధంగా వచ్చాయి, జ్యోతిష్యంలో కూడా దాని కారణాలు ఉన్నాయి. వీటి పేర్లు ఏమిటి? మొట్టమొదటిది చైత్రమాసం, రెండవది వైశాఖ మాసం, మూడవది జ్యేష్ఠ మాసం, నాలుగవది ఆషాఢ మాసం, ఐదవది శ్రావణ మాసం, ఆరవది భాద్రపద మాసం, ఏడవది ఆశ్వీజ మాసం, ఎనిమిదవది కార్తీక మాసం, తొమ్మిదవది మార్గశిర మాసం, 10వది పుష్యమాసం, 11వది మాఘమాసం, 12 పాల్గొన మాసం. ఇప్పుడు ప్రస్తుతం మనకు ఈ రోజు నుంచి కూడా వైశాఖ మాసం ప్రారంభమైనది. మొన్నటితో చైత్రమాసం పూర్తయింది, ఇప్పుడు వైశాఖ మాసం మొదలైంది. ఈ వైశాఖ మాసం చాలా విశేషమైన మాసం. ఈ వైశాఖ మాసంలో ఎవరైతే లక్ష్మీనారాయణులిద్దరిని కూడా తులసితో అర్చిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ వైశాఖ మాసంలో వైశాఖ స్నానములు, సముద్ర స్నానాలు, నదీ స్నానాలు, అలాగే అక్షయ తృతీయ, నృసింహ జయంతి, సింహాచల స్వామివారికి చందనోత్సవం, అలాగే వైశాఖ పౌర్ణిమకి నృసింహ జయంతి, అదేవిధంగా అమ్మవారి యొక్క లలితాదేవి యొక్క జయంతి కూడా వస్తుంది, హనుమత్ జయంతి కూడా వస్తుంది. ఇలా ఈ వైశాఖ మాసము చాలా విశేషం. కావున ఈ వైశాఖ మాసంలో ప్రత్యేకంగా భగవత్ ఆరాధన చాలా ప్రాముఖ్యత కలిగినది. ఇదండి ఈ 12 మాసాలు. మరి ఆ తర్వాత వారాలు పేర్లు, ఆ వారాలు ఎలా వచ్చాయి? ఈ వారాలు అనేది సహజంగా అందరికీ తెలుసు. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారము. మరి అదేవిధంగా ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ మాసాలు ఎలా ఏర్పడ్డాయి? జ్యోతిషంలో దీనికి ఒక కారణం ఉన్నది. ప్రతి నెలలో కూడా ఒక్కో పేరుతో ఒక్కో నక్షత్రం మీద చంద్రుడు సంచరిస్తూ ఉంటాడు. మనం చాంద్రమానం పాటిస్తాం కాబట్టి సంకల్పంలో కూడా చెప్తారు చాంద్రమానేనా అని చెప్తారు. కావున పౌర్ణిమ రోజున చిత్తా నక్షత్రం అనగా చంద్రుడు చిత్తా నక్షత్రంలో కలిసి ఉంటే కనుక ఆ రోజున ఆ నెలలో చైత్రమాసము ప్రారంభం అవుతుంది. అదేవిధంగా పౌర్ణిమ రోజున విశాఖ నక్షత్రంలో చంద్రుడు విశాఖ నక్షత్రంలో కలిసి ఉంటే కనుక ఆ నెల వైశాఖ మాసము అని అర్థం. అదేవిధంగా పౌర్ణిమ రోజున చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో ప్రారంభమై జ్యేష్ఠ నక్షత్రంలో కలిసి ఉంటే కనుక ఆ మాసము జ్యేష్ఠ మాసంగా పిలువబడుతుంది. అదేవిధంగా పౌర్ణిమ రోజున చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రంలో ప్రవేశించి కలిసినట్టయితే కనుక ఆ నెల ఆషాఢ మాసంగా మనకు చెప్పబడుతుంది. పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ప్రవేశించినట్టయితే ఆ నెలంతా కూడా శ్రావణ మాసంగా పిలువబడుతుంది. అదేవిధంగా పౌర్ణిమ రోజున చంద్రుడు పూర్వభాద్ర నక్షత్రంలో ప్రవేశించినట్టయితే కనుక కలిసి ఉంటే కనుక ఆ నెలంతా కూడా భాద్రపద మాసంగా చెప్పబడుతుంది. అదేవిధంగా పౌర్ణిమ రోజు అశ్విని నక్షత్రంలో చంద్రుడు ప్రవేశిస్తే కలిసి ఉంటే కనుక ఆ నెలంతా కూడా ఆశ్వీజ మాసంగా పిలువబడుతుంది. అదేవిధంగా పౌర్ణిమ రోజు చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ప్రవేశించి కలిసినట్టయితే కనుక ఆ నెలంతా కూడా కార్తీక మాసం అని పిలువబడుతుంది. అదేవిధంగా పౌర్ణిమ రోజు మృగశిర నక్షత్రంలో చంద్రుడు కలిసినట్టయితే కనుక ఆ నెల మార్గశిర మాసంగా పిలువబడుతుంది. పౌర్ణిమ రోజు పుష్యమి నక్షత్రంలో చంద్రుడు కలిసినట్టయితే కనుక ఆ నెలంతా కూడా పుష్యమాసంగా పిలువబడుతుంది. అదేవిధంగా పౌర్ణిమ రోజున మఖా నక్షత్రంలో చంద్రుడు కలిసి ఉంటే కనుక ఆ నెలంతా కూడా మాఘమాసంగా పిలువబడుతుంది. పౌర్ణిమ రోజు ఉత్తరా ఫల్గుని నక్షత్రం అనగా ఉత్తరా నక్షత్రంలో చంద్రుడు కలిసి ఉంటే కనుక ఆ నెలంతా కూడా పాల్గొన మాసంగా పిలువబడుతుంది. ఇది ఈ విధంగా 12 మాసాలు ఏర్పడ్డాయి. అదేవిధంగా వారాలు ఎలా ఏర్పడ్డాయని చూసుకుంటే కనుక దీనికి జ్యోతిష్యంలో మనకు ఒక శ్లోకం ఉన్నది. మందామరేజ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవ అని ఒక శ్లోకం ఉన్నది. అనగా శని, గురు, కుజుడు, రవి, శుక్ర, బుధ, చంద్రగ్రహాలని ఇవి ఉన్నాయి. ఈ గ్రహాలు ఆకాశంలో ఈ వరుసల్లో ఉంటే కనుక వారాల్లో సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని అనే వరుసల్లో ఇవన్నీ కూడా ఏర్పడతాయి అన్నమాట. ఆ గ్రహాల వరుసకి ఈ వారాలకి అసలు సంబంధం ఏమిటి, దీంట్లో ఎటువంటి లాజిక్ ఉన్నది, ఇది కేవలం మూఢనమ్మకమా లేదా విశ్వాసమా అని చూసుకుంటే కనుక భారతీయ ఋషులు, మన సనాతన ఋషులందరూ కూడా, మునులందరూ కూడా, జ్యోతిష్యులందరూ కూడా లోతుగా దీన్ని పరిశీలించి భూమి తన చుట్టూ తాను తిరగడానికి 60 గడియలు పడుతుందట. ఈ 60 గడియల్లో ఈ 7 గ్రహాల ప్రభావాలు ఎలా పడుతున్నాయి మన మహర్షులు గమనించారు. కావున ముందుగా ఆదివారం అయితే కనుక ఈ రోజు మొదటి హోర ప్రారంభం అవుతుంది. ఆదివారంతో మొదటి హోర ప్రారంభమవుతుంది, అనగా సూర్య హోర వస్తుంది. ఇందాక చెప్పుకున్న శ్లోకం ప్రకారంగా కనుక మందామరేజ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవ అనే వరుసలో ఒక్కొక్క హోరంలో పంచుకుంటూ వస్తే కనుక మర్నాడు ఉదయానికి సరిగ్గా
చంద్రహోర ప్రారంభం అవుతుంది కనుక ఆ రోజున చంద్రవారము లేక సోమవారము అని పిలువబడుతుంది. మళ్ళీ వరుసగా హోరాలు పంచుకుంటూ వెళ్తే ఆ మరునాడు ఉదయాన్నే మంగళ హోర ప్రారంభం అవుతుంది, అనగా కుజుడి హోర ప్రారంభం అవుతుంది కనుకే మంగళవారము అని పిలువబడుతుంది. అదేవిధంగా ఆ మరుసటి రోజు ఉదయాన్నే బుధహోర ప్రారంభం అవుతుంది, బుధుడి హోర ప్రారంభం అవుతుంది కనుక ఆ రోజున బుధవారము అని పిలుస్తాం. అదేవిధంగా ఆ మరుసటి రోజు గురుహోర ప్రారంభం అవుతుంది కనుక గురుహోర గురువారంగా అని పిలుస్తాం. అదేవిధంగా శుక్రహోర ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ మరుసటి రోజు శుక్రవారము అని పిలుస్తాం. ఆ తర్వాత ఉదయాన్నే శనిహోర ప్రారంభం అవుతుంది, శనిహోర ప్రారంభం అవగానే శనివారము అని పిలుస్తాం. ఈ విధంగా సూర్యోదయానికి ఏదైతే మొదలవుతుందో దానిని హోర అని పిలుస్తాం. హోర అంటే సమయము, గడియలు, గంటలు అని అర్థం. కావున ఇదండి మన తెలుగు సంవత్సరాలు 60, తెలుగు మాసాలు 12, వారాలు 7, ఇవన్నీ ఏ విధంగా ఏర్పడ్డాయి అందరూ కూడా తెలుసుకున్నారని భావిస్తున్నాను. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలకి తెలియజేయండి. ఇంగ్లీష్లోనే కాకుండా మన తెలుగు సంస్కృతిని కూడా అందరికీ నేర్పండి. మన సనాతన ధర్మాన్ని రక్షించే బాధ్యత మనందరిది. కావున మరొక వీడియోలో మరో చక్కని అంశంతో కలుద్దాం. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః. ఎవరైతే ఈ ఛానల్ని చూస్తున్నారో కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ పిల్లలందరికీ తెలియజేయండి, తెలియని వాళ్ళందరికీ తెలియజేయండి. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. శుభం భూయాత్.